హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి తెలంగాణలో లా సెట్, పీజీ, ఎల్సెట్ అయితే రావడం అయితే జరిగింది నోటిఫికేషన్. మీరు అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి అనేదైతే వీడియోలో అయితే చూద్దాము. ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిందో వాళ్ళందరూ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా అయిపోయిన వాళ్ళు మళ్ళీ పీఎల్సెట్ రాసుకోవాలన్నా గానీ ఇదే అప్లికేషన్ అయితే ఫాలో అవ్వాలి. మీరు ఏ డాక్యుమెంట్స్ అనేవి దగ్గర పెట్టుకోవాలి, ఇప్పుడు ఏవేవైతే అప్లోడ్ చేయాలి అనేదైతే చూద్దాము. ఫస్ట్ మీరు ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్ ప్లస్ లా అయిపోతే లా సర్టిఫికేట్, దాని యొక్క హాల్ టికెట్ నెంబర్స్, ఫీజు కట్టడానికి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంక్ ద్వారా కూడా మీరు కట్టొచ్చు. ఒక ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి మీది పర్సనల్‌గా. ఇంకా మొబైల్ నెంబర్ అయితే 2 మొబైల్ నెంబర్స్ ఉండాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ ఉంటే రేషన్ కార్డ్ ఉండొచ్చు. ఇంకా మీకు ఇన్‌కమ్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్స్ ఇవి ఏవున్నా గానీ స్పోర్ట్సు, క్యాప్ సర్టిఫికేట్ ఇలా మీకు ఏ సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ దగ్గరైతే పెట్టుకోండి. ఒక ఫోటో అయితే ఉండాలి. ఇంకా మీరు సిగ్నేచర్ చేసి ఉండాలి. దాన్ని మీరు 50 ఎంబీనేమో ఫోటోస్ జేపీజీ ఫైల్‌లో పెట్టుకోండి. 30 ఎంజీనేమో సైన్ అయితే ఉండాలి. ఇవైతే అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. డబ్బులు బ్యాంక్‌లో ఉండేటట్టు పెట్టుకొని ₹900 మీకు ఫీజు ఉన్నట్టుంది. ఆ ఫీజు ఎంత కట్టాలి, ఏంటి అనేది, ఎలా పేమెంట్ చేయాలి, మీకు మీరు అప్లికేషన్ అయితే మీ మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా వీడియోలో చెప్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇది టీజీ లా సెట్, పీజీఎల్ సెట్ అనేది 2 కూడా అయిపోయిన తర్వాత పీజీ చేయాలనుకున్న 2 ఇయర్స్ చేయాలనుకుంటే మీరు పీజీ ఎల్సెట్‌నైతే అప్లై అయితే చేసుకోండి. ఓన్లీ టీజీ లా సెట్ చేయాలనుకుంటే 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ ఉంటుంది కదా! ఈ కోర్స్ చేయాలనుకుంటే దీనికైతే అప్లై అయితే చేసుకోండి. మీ దగ్గర ఉండాల్సింది పర్సనల్ ఈమెయిల్ ఐడీ నెంబర్ అయితే ఉండాలి. మొబైల్ నెంబర్ అయితే ఉండాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇన్ఫర్మేషన్ బుక్లెట్ అయితే ఉంటుంది. మీరు దాంట్లోకైతే వెళ్ళి చేసుకోవచ్చు. మీరు వెబ్‌సైట్‌కి అప్లికేషన్ ఫిల్ చేయాలంటే ఈ వెబ్‌సైట్‌నైతే గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేయండి. లాసెట్ ఇది టీజీసీహెచ్ఈఏసీ.ఇన్ అనేది మీరు 2026 అయితే అఫీషియల్ వెబ్‌సైట్. దీనిలో వెళ్ళి మీరు అప్లికేషన్ ఫిల్ చేయండి. ఫీజ్ పే చేయండి. అప్లై అయితే చేసుకోవచ్చు. దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు డైరెక్ట్‌గా వెళ్ళి దాని నుంచైనా గానీ మీరు అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. ఇక ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అనేదైతే ఇచ్చారు చూడండి. మీరు ఆన్‌లైన్‌లో ఫస్ట్ పే చేయడానికి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంక్ ద్వారా చేయొచ్చు. ఇక హాల్ టికెట్ నెంబరు ప్లస్ రిజిస్ట్రేషన్ నెంబరు, అది డిగ్రీది ఉండాలి. ఇంటర్మీడియేట్, ఎల్ఎల్బీ మార్క్స్ మెమో, ఈక్వివలెంట్, డిప్లొమా వీళ్ళందరూ అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉండాలి. ఇక పీజీది 2 ఇయర్స్ సంబంధించి ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్‌కేమో ఎస్ఎస్‌సి డేట్ ఆఫ్ బర్త్‌నైతే ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. మీరు లోకలు, నాన్ లోకలు అనేది డిసైడ్ చేసేది ఎంఆర్ఓతో ఉన్నటువంటి సర్టిఫికేట్, లోకల్ క్యాండిడేట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మనకి ఈ ఇయర్ నుంచి లోకల్, నాన్ లోకల్‌లో మనకి వేరియేషన్ అయితే కొంచెం చేంజెస్ అయితే జరిగాయి. రెసిడెన్సీ సర్టిఫికేట్ మీరిక్కడ చదువుకున్న వాళ్ళు ప్రీవియస్‌గా 4 ఇయర్స్ చదువుకున్న వాళ్ళు మాత్రమే లోకల్ అయితే అవుతున్నారు. మిగతా వేరే డిస్ట్రిక్ట్‌లో చదివితే మీరైతే లోకల్ అయితే కావట్లేదు. మీరు ఇంటరు 2 ఇయర్స్ 10థ్, 9థ్ చదివిన వాళ్ళు లోకల్ కిందకైతే వస్తున్నారు. వీళ్ళకి 85% సీట్స్ అయితే ఇస్తున్నారు. మిగతా 15% సీట్స్ అనేది అన్‌రిజర్వ్డ్ వాళ్ళకైతే ఇస్తున్నారు. అన్‌రిజర్వ్డ్ వాళ్ళు అంటే ఇక్కడ నివసించి ఉన్నవాళ్ళు 10 ఇయర్స్ ఇక్కడ నివాసం ఉంటే మీరు ఎంఆర్ఓ దగ్గర నుంచి రెసిడెన్సీ సర్టిఫికేట్ తెచ్చుకుంటే మీకు ఆ 15%లో నుంచి సీట్స్ అయితే అలాట్ అయితే చేస్తారు. అది మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అనంటే కామెంట్ అయితే చేయండి. ఆ కామెంట్‌లో నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఒక ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ వాళ్ళు డిక్లేర్ చేసింది కావాలి. ఇక 10థ్, ఇంటరు, డిగ్రీ, ఈక్వివలెంట్, డిప్లొమా సర్టిఫికేట్ మీరు
3 ఇయర్స్ చేయాలి అని అనుకుంటే ఇవైతే ఉండాలి. అవి కూడా సిక్స్త్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఉన్నటువంటి సర్టిఫికేట్ స్టడీ డీటెయిల్స్ కోసం మాత్రమే. ఈ కాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ డిక్లేర్ చేసింది ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు. ఈ స్పోర్ట్స్‌కి సంబంధించి సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకొని అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. కొంతమంది పే చేసేటప్పుడు మాకు ప్రాబ్లమ్ వస్తుంది అని అంటే ఒక్కొక్క టైంలో సర్వర్ బిజీగా ఉంటుంది. మాక్సిమం మీరు మార్నింగ్ టైంలో అయినా చేసుకోండి. ఈవినింగ్ టైంలో అయినా చేసుకోండి. మధ్యలో టైంలో అనేది 9 లోపు చేసుకున్నారంటే మీకు సర్వర్ బిజీగా ఉండదు. తర్వాత అయితే సర్వర్ బిజీగా ఉంటుంది. ప్లస్ మీరు హ్మ్. పే చెయ్యాలి అంటే కూడా సర్వర్ బిజీ ఉంటే మీకు కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో మీరు రిఫ్రెష్ చేయడం కానీ, బటన్‌ని 2 టైమ్స్ క్లిక్ చేయడం గానీ, ఇలాంటివైతే చెయ్యకండి. ఎందుకంటే ఆటోమేటిక్‌గా అది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. మీరు క్లిక్ చేసినా, రిఫ్రెష్ చేసినా అనేది మిస్ అయిపోతుంది. అందుకనే మీరు ఆ పనైతే ఫీ పే చేసేటప్పుడు అలాగైతే చేయకండి. ఇక ఇవన్నీ అవే. మీరు మీకు నేను చెప్పా కదా వెబ్‌సైట్. ఆ వెబ్‌సైట్‌ని క్లిక్ చేస్తే గిన మీకు ఇట్లాగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇంటర్ఫేస్‌లో మీరు హోమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. హోమ్ సెలెక్ట్ చేసుకుంటే హోమ్‌లోనే మీరు కిందకొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫీ పేమెంట్ అనైతే ఉంటుంది. ఇక్కడ మీరు అప్లికేషన్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీరు ఫీ అయితే పే చేయగలుగుతారు. ఇంకా మీకేమైనా డీటెయిల్స్ కావాలి అనంటే డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇది ఎంటర్ చేసుకోండి. దీన్ని నోటిఫికేషన్, పేపర్ నోటిఫికేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్, ఇన్‌స్ట్రక్షన్స్, సిలబస్సు ఇవన్నీ ఉంటాయి. మీరు ఫీ పే చేయాలంటే చూడండి మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఫీజు చూడండి 3 ఇయర్స్, 5 ఇయర్స్ చేయాలంటే ఓసీ వాళ్ళకి బీసీ వాళ్ళకేమో 900 రూపీస్ అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో 600 రూపీస్ అయితే ఉంది. పీజీ 2 ఇయర్స్ చేయాలి అంటే 1100 రూపీసు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 900 రూపీసు. మినిమమ్ ఓసీ, బీసీ వాళ్ళకేమో 900 ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ వాళ్ళకేమో 600 రూపీస్ అయితే ఫీజు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది ఆహ్, క్లిక్ చేశారనుకోండి మీరు అప్లికేషన్ అనేది చేయొచ్చు. ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు క్యాండిడేట్ నేమ్ ఇన్ ఎస్ఎస్‌సి. ఎస్ఎస్‌సిలో ఏ విధంగా ఉందో క్యాండిడేట్ నేమ్‌ని ఆ విధంగా అయితే మీరు ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎస్ఎస్‌సిలో ఏ విధంగా ఉందో అదే చేయండి. ఇక మొబైల్ నంబరు మీకు మొబైల్ ఉంటే మొబైల్ నంబర్ మీదివ్వండి. ఎవరిదైతే వర్కింగ్‌లో ఉందో అది ఇవ్వండి. ఇక నెక్స్ట్ కూడా ఇంకొకటి మీ ఫాదర్, మదర్ ఎవరిదైనా ఇంకొక నంబర్ కూడా ఇవ్వాలి. ఈమెయిల్ ఐడీ కూడా ఇవ్వండి. మీది వర్కింగ్‌లో ఉన్న ఈమెయిల్ ఐడీ ఇయ్యండి. మీరు ఏ కోర్సు తీసుకోవాలనుకుంటున్నారో ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. మీరు 3 ఇయర్స్ చేయాలనుకుంటే 3 ఇయర్స్, 5 ఇయర్స్ చేయాలి అనుకుంటే 5 ఇయర్స్, 2 ఇయర్స్ పీజీ చేయాలి అనుకుంటే పీజీ. వీటిలలో ఏదైనా మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రెడ్ కలర్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా మీరు కంపల్సరీగానే అన్నీ అయితే ఫిల్ చేయాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది ఇస్తారు. మీరు ఇప్పటివరకు చదివింది ఏం క్వాలిఫై అయ్యారనేది ఈ యారోనైతే క్లిక్ చేయండి. యారోని క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆ ఆప్షన్స్‌లో మీరు సెలెక్ట్ అయితే చేయండి. హాల్ టికెట్ నంబర్ కూడా మీరు ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దాని యొక్క హాల్ టికెట్ నంబర్ ఇక్కడ వెయ్యాలి. కేటగిరీ చూడండి మీరు ఓసీ, బీసీ ఇట్లా ఏ కేటగిరీకి చెందితే ఆ కేటగిరీనైతే మీరు దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మీరు యెస్ ఆర్ నో మీకు ఉంటే గిన యెస్ అని చేయండి. లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. మీరు దేనితోటి పేమెంట్ చేస్తారు? నెట్ బ్యాంకింగ్‌తో చేస్తారా? ఇంకా అదరా? అనేది ఇది ఇక్కడ మీరు నెట్ బ్యాంకింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అని సెలెక్ట్ చేశారనుకోండి మీరు పేమెంట్ చేయడానికి మీకు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు చూడండి. ఇవన్నీ చదువుకోండి. ఇక్కడ మీరు చెయ్యండి. మీరు ఏ ఏ దేనితో చేస్తారు? యూపీఐ ద్వారా చేస్తారా? క్రెడిట్ కార్డ్‌తో చేస్తారా? వాలెటా? ఇలా ఇయ్యడం అయితే జరిగింది. మీరు మాక్సిమం డెబిట్ కార్డ్‌తో అయితే చేయండి. డెబిట్ కార్డ్‌తో చేస్తే ఏ ప్రాబ్లమ్ అయితే ఉండదు. మీరు డెబిట్ కార్డ్ మీద ఉన్నటువంటి డేటు మీకు ఆ కార్డు నంబర్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఎనకాల కార్డ్ బ్యాక్ సైడ్‌లో ఉన్న నంబర్ అయితే ఉంటుందో, ఆ నంబర్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మీకు
పేమెంట్ అయితే ఓటీపీ అయితే రావడమే జరుగుతుంది. తర్వాత పేమెంట్ అయితే చేయండి. ఇది ఈ ప్రాసెస్ ప్రకారం చేస్తే మీకు ఆహ్, పేమెంట్ అయితే అవుతుంది. ఇక్కడ రిమెంబర్ మీ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. ప్రొసీడ్ అనేది అయితే సెలెక్ట్ చేయండి. ప్రొసీడ్ సెలెక్ట్ చేస్తే మీకు వస్తుంది. ఈ పేమెంట్ చేసేటప్పుడు మీరు బ్యాక్ దీన్ని డబుల్ క్లిక్ ఇవ్వడము, ప్లస్ రిఫ్రెష్ చేయడము ఇలాంటివైతే ఏమైతే చేయకండి. చేస్తే మీకు పేమెంట్ అనేది బ్యాక్ అయితే అయిపోతుంది. ఫెయిల్ అనేదైతే వస్తుంది. మీకు ఇలా ఐడీ నంబర్ అయితే వస్తుంది. పేమెంట్ సక్సెస్‌ఫుల్లీ అని రావాలి. వచ్చిన తర్వాతనే మీకు ఐడీ నంబర్ అనేది వస్తుంది. తర్వాత ఫిల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ఫిల్ అప్లికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫిల్ అప్లికేషన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పేమెంట్ చేయడానికి ఎంటర్ మీ ఐడీ నంబర్ అయితే చేయండి. ఏ ఐడీ అంటే మీరు ముందు ఇక్కడ ఐడీ ఉంది కదా! ఈ ఐడీ నంబర్‌ని ఎంటర్ అయితే చేయండి. తర్వాత హాల్ టికెట్ నంబర్ చేయండి. మొబైల్ నంబరు 2 మొబైల్ నంబర్లు ఎంటర్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీది ఏ స్టేట్ అనేది అడుగుతారు. ఏ స్టేట్ అనేది మీది తెలంగాణ అయితే తెలంగాణ చేయండి. ఏపీ అయితే ఏపీ. ఇక్కడ పిన్ కోడ్ కూడా ఏ స్టేట్‌కి సంబంధించి ఆ స్టేట్‌ది మీరు పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. మీ మండల్‌కి సంబంధించిన పిన్ కోడు ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ మొబైల్ నంబర్స్ యథావిధిగా పైన ఏవి అయితే ఇచ్చారో అవే ఇవ్వండి. మల్టిపుల్ ఇవ్వకండి. మీరు పైన ఏ విధంగా ఇచ్చారో 2 మొబైల్ నంబర్స్ అదే విధంగా ఫస్ట్ మీది ఇయ్యండి. తర్వాత మీ ఫాదర్ ఆర్ మదర్‌ది ఇవ్వండి. ల్యాండ్‌లైన్ నంబర్ ఉంటే ల్యాండ్‌లైన్ నంబర్ ఇయ్యండి. ఈమెయిల్ ఐడీ మీ పర్సనల్ ఈమెయిల్ ఐడీ ముందు ఏ ఐడీ ఇచ్చారో అదే ఐడీ ఇవ్వండి. మీరు ఇక్కడ లోకల్ ఏరియా అనేది ఇచ్చారా? ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉస్మానియా, ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర అయితే శ్రీ వెంకటేశ్వర ఏదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. మీ లోకల్ ఏరియా ఏదైతే ఇక్కడ నాన్ లోకల్ అయితే మీరు నాన్ లోకల్ అని అయితే పెట్టుకోండి. ఇక్కడ కేటగిరీ చూడండి బీ. మీరు బీసీ బీ అనైతే మీరు ఏది ఎస్సీ అయితే ఎస్సీ అలా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ దాంట్లో ఉన్నటువంటి సబ్ కాస్ట్‌లు ఉన్నాయి కదా! ఆ సబ్ కాస్ట్‌ల కోసం ఇక్కడ యారోనైతే క్లిక్ చేయండి. సబ్ కాస్ట్‌లు వస్తాయి. దాన్ని మీరు సెలెక్ట్ చేస్తే ఇక్కడైతే మీకు ఆ కాస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ కాస్ట్ సర్టిఫికేట్ ఒక నంబర్ అయితే మీరు ఎంటర్ అయితే చేయండి. మీకు ఎంఆర్ఓ డిక్లేర్ చేసిన కాస్ట్ సర్టిఫికేట్‌లో పైన సీఎన్ఎస్ అనేది ఉంటుంది. దాంతో స్టార్ట్ అవుతుంది. ఆ నంబర్ అయితే చేయండి. బిలాంగ్స్ టు ఓబీసీ కేటగిరీ అంటే మీరు ఓబీసీ కేటగిరీకి చెందితే ఎస్ అని అయితే ఎంటర్ అయితే చేయండి. లేకపోతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే గిన నో అని అయితే చేయండి. స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు మీరు ఎన్‌సీసీ ఉంటే ఎన్‌సీసీని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. క్యాప్ వాళ్ళైతే క్యాప్ చేసుకోండి. స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. మినిస్ట్రీ మైనారిటీ, నాన్ మైనారిటీ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. యాన్యువల్ ఇన్‌కమ్ అనేది మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ మీకు బిలో 1,00,000 ఉంటుందా? 1,00,000, 2,00,000 మధ్యలో ఉంటుందా? మోర్ దెన్ 2,00,000 ఉంటుందా? మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో ఏదైతే మీకు రాస్తారో అది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక క్యాండిడేట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. మీ అకౌంట్ నంబరు, మీ బ్యాంక్ నేము, ఇక్కడ అకౌంట్ నంబరు, ఐఎఫ్‌సి కోడ్ మీకు బ్యాంక్ పాస్‌బుక్‌లో ఫస్ట్ పేజీలోనే ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అనేదైతే ఇచ్చారు. ఎగ్జామ్ అనేది మీరు బీకామ్ అంటే ఇవి ఇక్కడ డిగ్రీవైతే చేయమంటున్నారు. ఇక్కడ మీరు డిగ్రీ ఏది చేశారో, బీఏ చేశారా, బీకామ్ చేశారా, ఏది చేస్తే అదైతే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాని యొక్క హాల్ టికెట్ నంబర్‌ని డిగ్రీ అయితే గిన మీ ఫైనల్ ఇయర్‌లో హాల్ టికెట్ ఉంటుంది కదా! ఫైనల్ ఇయర్‌లో ఉన్న హాల్ టికెట్ నంబర్‌నైతే ఇయ్యండి. ఏ యూనివర్సిటీలో మీరు చదివారో ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. మీరు రెగ్యులర్‌గా చేశారా, డిస్టెన్స్‌లో చేశారా అది కూడా సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇయర్ ఆఫ్ అపియరింగ్ పాసింగ్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అంటే మీరు ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు అని మీకు ఇక్కడ సర్టిఫికేట్‌లో ఉంటుంది కింద. ఆ ఇయర్ అనేది మీక్కడ ఎయ్యండి. మీరు ఇక్కడ మీడియం తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఉర్దూ మీడియమా ఏది మీరు రాస్తే చదివారో ఆ మీడియానైతే సెలెక్ట్ చేయండి. మీకు ఈ డిగ్రీలో వచ్చిన పాస్ పర్సెంటేజ్‌ని 100తో చేసి ఇక్కడ ఎంత పర్సెంట్ మీకు 50% వచ్చిందా? 60 వచ్చిందా? 75 వచ్చిందా? ఇలా ఏ పర్సెంట్ వస్తే ఆ పర్సెంట్ ఇక్కడ చేయండి. అదేవిధంగా ఇంటర్మీడియేట్ ఆఫ్ ది ఈక్వలెంట్ 10థ్ ఇంటర్మీడియేట్
ఇక్కడ ఇంటర్మీడియేట్‌ది అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఇంటర్మీడియేట్‌ది అయితే మీరు చేయండి. ఇక్కడ ఇంటర్‌లో కూడా మీరు అర్బన్ చదివారా? రూరల్‌లో చదివారా? అనేది మీరు ఏది ఎక్కడ చదివితే అక్కడ మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్మీడియేట్ యొక్క హాల్ టికెట్ నంబరు, మంత్ ఆఫ్ పాస్ ప్లస్ ఇయర్. మీరు ఏ మంత్‌లో పాస్ అయ్యారు? ఏ మంత్‌లో ఇయర్ ఏ ఇయర్ అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేయండి. మీకు ఇక్కడ క్లియర్‌గా ఇయర్స్ అయితే ఇస్తారు. ఆ ఇయర్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. మంత్ కూడా అదే విధంగా వస్తుంది. ఎస్‌ఈ, ఎస్ఎస్‌సి కూడా మీకు 10థ్ క్లాస్‌ది కూడా చూడండి. రూరలా, అర్బనా సెలెక్ట్ చేయాలి. ఇక్కడ హాల్ టికెట్ నంబరు, మంత్, ఇ ఇక్కడ ఇయర్ కూడా సెలెక్ట్ చేయండి. ప్లేస్ ఆఫ్ స్టడీ మీరు 6థ్ క్లాస్ నుంచి 6థ్, 7థ్, 8థ్, 9థ్ మీరు ఏ ప్లేస్‌లో చదివారు. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీ డిస్ట్రిక్ట్ అది, మీ మండల్ ఇలాంటివన్నీ అయితే వస్తాయి. అది మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారో ఆ డిస్ట్రిక్ట్‌ని అయితే మీరు ఎంటర్ అయితే చేయండి. అది కూడా ఇంటర్మీడియేట్, డిగ్రీ వరకు డిప్లొమా కూడా ఉంది. ఇక్కడ ఇవన్నీ కూడా మీరు ఏ క్లాస్ వరకు ఉంటే ఆ క్లాస్ దాన్ని అన్నీ అయితే మీరు సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. డీటెయిల్ ఆఫ్ ది కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇక్కడ లా, ఎల్ఎల్బి, ఇక్కడ 3 ఇయర్స్ కోర్సా? మీరు ఏ కోర్స్ చదువుతున్నారు? 4 ఇయర్సా? 3 ఇయర్స్ కోర్స్ చదువుతారా? 5 ఇయర్సా? పీజీ, ఎల్సెట్ 2 ఇయర్సా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మీడియం ఆఫ్ ది టెస్ట్ మీకు తెలుగులో కావాలా? ఇంగ్లీష్‌లో కావాలా? అనేది కూడా క్వెషన్ పేపరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో మీకు అదే విధంగా అక్కడ క్వెషన్ పేపర్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీరు సెంటర్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? మీకు ఫస్ట్ మీకు దగ్గరగా ఉన్న సెంటర్‌నైతే సెలెక్ట్ చేసుకోండి. కొంచెం తర్వాత మీకు వెళ్ళడానికి దగ్గరగా ఉన్నది, తర్వాత మీకు వెళ్ళడానికి దగ్గరగా ఉన్న వాటిని ఇక్కడ మీ యారోని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఉన్నటువంటి సెంటర్స్ అయితే చూపిస్తారు. ఆ సెంటర్స్‌నైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సాధ్యమైనంత వరకు మీరు త్వరగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మనకి మే వరకైతే ఉంది. లేట్ ఫీజ్ లేకుండా మే వరకు ఉంది కాబట్టి తొందరగా అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకుంటే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది దగ్గర పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ఫోటో అయితే అప్‌లోడ్ అయితే చేయాలి. అది కూడా 50 కేబీ ఉన్నటువంటి జేపీజే ఫైల్ ఉండాలి. 50 కేబీ అండి. ఎంబీ కాదు, కేబీలో ఉండాలి. ఇక్కడ 30 కేబీలో ఉండాలి. ఇది కూడా నేను ముందే చెప్పేటప్పుడు ఎంబీ అని చెప్పాను. సారీ, ఇక్కడ 50 కేబీ అనేది ఉండాలి. దీన్ని చూస్ ఫైల్ అనేది మీరు సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్‌గా మీ దగ్గరికి మీ డౌన్‌లోడ్స్‌లోకి తీసుకెళ్తుంది. అక్కడ మీరు ఫోటోనైతే సెలెక్ట్ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. ఇక్కడ తర్వాత మీరు ఈ బాక్స్‌లో అయితే ఎంటర్ అయితే క్లిక్ మార్క్ అయితే ఇవ్వండి. క్లిక్ మార్క్ ఇచ్చిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేస్తే మీరిప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ అయితే అవుతాయి. సేవ్ అయిన తర్వాత సబ్మిట్ అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ అయితే చేయండి. ఇక్కడ చేసిన తర్వాత మీరు సేవ్ చేసిన తర్వాత ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత మీరు ఏమైనా మిస్టేక్ చేసుంటే ఫోన్ నంబర్ అయినా, పిన్ కోడ్ అయినా మీరు ఇక్కడ ఏదైనా హైదరాబాద్, మేడ్చల్ డిస్ట్రిక్ట్ ఇలా ఈ విధంగా అయితే వస్తుంది. మీ అడ్రెస్సు అన్నీ కూడా మీరు ఏవైతే ఎంటర్ చేశారో అవన్నీ అయితే వస్తాయి. మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవనేది కరెక్ట్‌గా చూసుకోండి. ఇవన్నీ కరెక్ట్‌గా వచ్చాయనుకోండి, తర్వాత మీరు సబ్మిట్ అయితే క్లిక్ చేయొచ్చు. ఫోటో అనేది ఈ విధంగా వస్తుంది. తర్వాత సిగ్నేచర్ అనేది ఈ విధంగా ఉంటుంది. వచ్చిన తర్వాత మోడిఫై చేశారనుకోండి, మోడిఫై చేసుకున్ ఆన్ చేసుకుంటే మోడిఫై చేస్తే మీరిక్కడ ఏమన్నా మోడిఫై చేసుకోవాల్సుంటే మీకు మోడిఫై అయితే అవుతాయి. చేంజ్ చేయొచ్చు. చేసిన తర్వాత కన్ఫర్మ్, ఫ్రీజ్ అనేది చేయండి. ఫ్రీజ్ చేస్తే మీరు చేసినవన్నిటి కూడా ఫ్రీజ్ అయితే అయిపోతాయి. అప్లికేషన్ వాళ్ళకి ఎళ్ళిపోతుంది. ఆటోమేటిక్‌గా అప్లికేషన్ ఎళ్ళిపోతుంది. ఎళ్ళిపోయిన తర్వాత దాన్ని ప్రింట్ అనేది మీకు ఆప్షన్ అయితే వస్తుంది. ఇలా ఈ విధంగా మెసేజ్ అయితే వస్తుంది. ప్రింట్ అప్లికేషన్ అనేది మీరు ఆహ్, సెలెక్ట్ చేసుకోండి. ప్రింట్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ప్రింట్ అప్లికేషన్ అనేది మీకు వస్తుంది. మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీరిచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికి ఇక్కడ మీరున్న ఈ ఐడీ అనేది నోట్ అయితే చేసి పెట్టుకోండి. ఈ అప్లికేషన్ అనేది ప్రింట్ అనేది పెట్టుకోండి. ప్రింట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మీకు హాల్ టికెట్స్ వచ్చినప్పుడు హాల్ టికెట్స్ అనేది ఆ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేస్తే మీకు హాల్ టికెట్ అయితే డౌన్‌లోడ్ అయితే అయిపోతుంది. డౌన్‌లోడ్ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇక్కడ చేసుకోమని అయితే చెప్తున్నారు. మీరు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే డౌన్‌లోడ్ అయితే వస్తుంది.
పేమెంట్ స్టేటస్ అనేది చూసుకోవాలనుకుంటే పేమెంట్ స్టేటస్ ఈ విధంగా అయితే మనకి ఈ విధంగా మొత్తం అప్లికేషన్ అయితే మీరు చెయ్యండి. చేసిన తర్వాత మీకు సక్సెస్‌ఫుల్‌గా మీరు ఈజీగా చేసుకోగలిగితే గిన మీరు కామెంట్ అయితే చేయండి. మేము సక్సెస్‌ఫుల్‌గా చేశామని. మా వీడియో మీకు ఏ విధంగా ఉపయోగపడింది అనేది కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకా మేమైనా చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే వీడియోస్‌లో ఆ చేంజెస్ ఏమేమి చేసుకోవాలనేది కూడా కామెంట్ అయితే చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ అనేది మాకు చాలా ఉపయోగపడతాయి. ఈ వీడియో ఎవరికైనా ఎల్ఎల్‌బి చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా మీరు షేర్ అయితే చేయండి. అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది, దీనికి కావాల్సిన సిలబస్ కావాలన్నా, బుక్స్ కావాలన్నా కామెంట్ అయితే చేస్తే మేము మంచి బుక్స్ అనేది మీకు రెఫర్ అయితే చేస్తాము. సిలబస్ కావాలన్నా గానీ సిలబస్ కూడా మేము అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి ప్రమోట్ అయితే అవుతుంది. వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. క్లియర్‌గా అర్థమవుతుంది. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారయితే చూడండి. ఈ విధంగానే మేము అన్నీ ఈటికి సంబంధించిన బీఈడీకి సంబంధించిన, పీజీకి సంబంధించిన, ఎంసెట్‌కి సంబంధించిన అన్ని అప్లికేషన్స్ అనేది ఏ విధంగా చేయాలి అని అప్లికేషన్ ప్రాసెస్ అన్ని వీడియోస్ కూడా ఛానల్‌లో అయితే ఉన్నాయి. అటు ఏపీవి ఉన్నాయి, తెలంగాణవి ఉన్నాయి. ఎవరైనా మీకు సంబంధించి ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఎంసెట్ రాయాలనుకున్నా, డిప్లొమా చేయాలి అనుకున్నా, పాలిటెక్నికల్ చేయాలనుకున్నా అన్ని వీడియోస్ అయితే ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేస్తున్నాము. వీటికి సంబంధించిన సిలబస్ కూడా అప్‌లోడ్ అయితే చేయడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అనేటివి ఛానల్‌లో ఉన్నాయి. ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే గిన కామెంట్ అయితే చేయండి. కామెంట్‌కైతే రిప్లై అయితే ఇస్తాము. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.